అయితే మన రూమ్ కాడికి వెళ్ళి వండుకొచ్చుకున్నాం. ఇక్కడ దీనిలో నచ్చే విషయం ఏంటంటే లోపలికి ఓకే నైస్ జ్యూసీగా బాగుంది ఉప్మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ యువర్ వంశీకృష్ణ మోడో వ్లాగ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైనాడ్. అండ్ ఈరోజు అయితే మనం వచ్చేసి బ్యూటిఫుల్ రిసార్ట్కి అయితే చెక్అవుట్ బాయ్ చెప్పేసి చెక్అవుట్ చేసి ఇప్పుడైతే మనం మైసూర్ అయితే వెళ్ళిపోదాం. మైసూర్లో వచ్చేసి మనం మైసూర్ ప్యాలెస్ అండ్ వేరే అయితే కొన్ని విజిట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోవాలి. మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి చూసిరు కదా మీరు కూడా. వెళ్ళిపోదాం పదండి. మనం అంటే కార్లో మాట్లాడుతున్నాం. సక్సెస్ఫుల్గా మన ఉప్మా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఎట్లుంది ఫ్రెండ్స్? సూపర్ సూపర్. అంకులే ప్రిపేర్ చేసింది. అయితే నాకైతే ఇంకా నేను టేస్ట్ చేయలేదు, చూద్దాం. ఓకే నైస్ జ్యూసీగా బాగుంది ఉప్మా. ఇక్కడైతే చూడండి టచ్ పీనట్ ప్లాంట్ అయితే కనబడింది మనకు. ఇదిగోండి ఇది చూపిస్తాను చూడండి. అదిగోండి ఇవన్నీ అవే. అద్భుతమైన లొకేషన్ ఉంది. మంచి లొకేషన్లో అయితే ఆపినాం ఫొటోస్ దిగడానికి. ఒకసారి చూడండి అడవులు చూసి ఒకటేసారి కళ్ళకి ఇట్లాంటి పొలాలు చైన్లు కనబడుతుంటే మాత్రం అద్దరిపోయింది. అంతే ఇట్లాంటి రోడ్లలో కదా ట్రావెల్ చేయాల్సింది. నిన్న మొన్న జంగల్ మంగళం మొత్తం. ఈరోజే కొంచెం గ్రీనరీలోకి వచ్చినాం. చూడండి ఇట్లాంటి గెస్ట్ హౌస్లు అయితే సూపర్. పొలాల మధ్యలో ఎక్కడ చూసినా ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉంది. అద్దరిపోయింది. చిన్న పల్లెటూర్లలో కూడా ఇంత మంచి ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడే ఇక్కడైతే ఒక చిన్న స్నాక్స్ కానీ ఆయనం ఒక ఆనియన్ వడాల. ఇది ఆనియన్ వడ అని చెప్పుకోవచ్చు. అదేంటో మైసూర్ బజ్జీ అంట స్వీట్ది. ఇదైతే బాగుంది టేస్ట్. నచ్చిందారా? బందీపూర్ టైగర్ రిజర్వాయర్ అండి. దీంట్లో మంకీస్ పికాక్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఒకటన్నా ఎలిఫెంట్ టైగర్ కనిపిస్తే బాగుంటుండే. అంటే ఇక్కడ టైగర్ ఉన్నాం కాబట్టి ఇక్కడ టైగర్ రావాలి. 4 టైగర్లు పోతున్నాయి. ఇక్కడైతే ఒక చిన్న మంచి ఫోటోషూట్ స్పాట్ ఉంటే అయితే ఆగినాం. చూడండి అక్కడ సన్ఫ్లవర్స్ పొద్దుతిరుగుడు పూలు అంటారు కదా. ఇప్పుడే మనం బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అయితే దాటినాం. ఎంత బాగుంది చూడండి లొకేషన్ అయితే. అద్దరిపోయింది కదా, పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ నుంచి మైసూర్ ఇంకా 60 కిలోమీటర్స్ ఉంది. మాత్రం లేట్ చేయకుండా ఒక 4-5 ఫోటోలు దిగి గుంజి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడే ఇక్కడైతే లంచ్ కానీ అయినాము. ఎక్కడ అంటే మైసూర్కి ఇంకొక 25 కిలోమీటర్స్ ఉందనగా. నాగా లైక్ పరోటాకి చికెన్ కర్రీ లేక. అండ్ ఇక్కడ మంచి ట్విస్ట్ ఏంటంటే అదే మేమైతే రైస్ అయితే వండుకొచ్చుకున్నాం కదా. రైస్ అయితే మన రూమ్ కాడికి వెళ్ళి వండుకొచ్చుకున్నాం. ఇక్కడ హోటల్ దగ్గర అయితే కర్రీ వేయించుకొని ఇక్కడైతే పెట్టుకొని తినేస్తున్నాం. మంచి ఐడియా మాదైతే ఇది కదా. ఐడియా షేక్ ఇది ఒకటే ఉంటుంది. చాలా మైసూర్లో మాత్రం వేడి ఒక రేంజ్లో అంటే రేంజ్లో ఉంది. నిన్న వాయనాడు ఊటీ అవన్నీ అయితే ఫ్యాన్లు లేకుండా గడిపినా కానీ ఇప్పుడైతే చూడండి ఏసీ వేసుకొని పోవాల్సి వస్తుంది మైసూర్కి ఎంటర్ కాగానే. అండ్ సక్సెస్ఫుల్గా మనం అయితే మైసూర్ కూడా వచ్చేసినాం. చూడండి మైసూర్ ప్యాలెస్ అయితే మనకు జస్ట్ 200 మీటర్స్ ఉంది. వర్షం పడుతుంది మైసూర్లో, దుమ్ములు లేపుతుంది అంతే. ఇంకా మనం ఇట్లా అడుగు పెట్టినామో లేదో ఇందాక ఎండ కొట్టింది, ఇప్పుడు వర్షం పడుతుంది. మనం అడుగు పెడితే అట్లా ఉంటుంది. ఏదైనా వర్షాలు పడాల్సిందే. ఫుల్ వర్షంలో అయితే కొంచెం తగ్గింది. సారీ ఫుల్ అనకూడదు. ఇంకా అట్లే తడుచుకుంటూ మైసూర్ ప్యాలెస్ లోపలికి అయితే వెళ్తాం. వెనకాల ఇదే చూడండి మైసూర్ ప్యాలెస్. లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా చూడండి సక్సెస్ఫుల్గా అయితే మనం ఇది సెకండ్ టైం అయితే విజిట్ చేస్తున్నాం. ఫస్ట్ టైం కూడా అప్పుడు ఒకసారి విజిట్ చేశాను కదా. ఫస్ట్ టైం ఎవరైనా మిస్ అయ్యి ఉంటే చూడండి, లేకపోతే ఇప్పుడు యూస్ చేయండి మైసూర్ ప్యాలెస్. అప్పుడు చూడండి వాళ్ళు. అయితే లోపలికి అయితే వచ్చేసినాం. పర్ హెడ్ 100 రూపీస్ టికెట్ తీసుకొని అయితే ఆఫీస్ చిల్డ్రన్ కాబట్టి 50 రూపీస్. మన ముగ్గురికి అయితే 100. చూడండి మైసూర్ ప్యాలెస్ సెకండ్ టైం విజిటింగ్. పోయి లోపలైతే ఎక్స్ప్లోర్ చేసేసి వద్దాం పదండి. ఆల్రెడీ ఒకసారి చేసిన అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మిస్ చేయాలి చెప్పండి. అందుకే వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాం. చూడండి క్లైమేట్ అయితే కూల్గా అదిరిపోయింది. సూపర్ అసలుకి. ఇంత వర్షంలో కూడా ఇంతమంది జనాలు వచ్చారు. దీనిలో నచ్చే విషయం ఏంటంటే లోపలికి ఫోన్స్ కూడా అలా ఉంటుంది. ఒకటి బాగా నచ్చుతుంది నాకు. ఇది వచ్చేసి ఎంట్రన్స్. అస్సలకైన వ్యూ అక్కడ నిల్చొని చూడాలి. ప్యాలెస్ మొత్తం పడుతుంది. అక్కడ చూడాలంటే ఇప్పుడు మనం అక్కడ చెప్పులు వదిలి అట్లా మొత్తం తిరిగి రావాలి.
ప్యాలెస్ లోపలికి అయితే ఫుల్ జనాలు అయితే వచ్చేసారు. ఈ వర్షానికి ప్యాలెస్లో ఎవరు వస్తారో అనుకున్నా కానీ వర్షానికి ఎక్కువ వచ్చారు అందరు ప్యాలెస్లో దాచుకోనికి. చూడండి, దర్శనం చేసుకోండి. ఆడ టెంపుల్ అయితే ఉంది. ఇంకా అవన్నీ లోపల వరకు అయితే పోలేం, ఈడ నుండే చూడాలి. ఈడ కొన్ని అవి నుండి పాతకాలం బండ్లు ప్యాసింజర్స్ అంటారు అనుకో, దీంట్లో బాంబులు అవి వేసేదేమో నాకు తెలిసి. టిప్పు సుల్తాన్ ప్యాలెస్, మహారాణి ప్యాలెస్. మావాడు ఎప్పుడు మంచి ఫోన్లో బిజీగా ఉంటాడు అనమాట. అప్పట్లో అయితే ఈ ప్యాలెస్ పక్కన చూడండి బొమ్మలు బాగున్నాయి, డిజైనింగ్ చూడండి. స్టేట్ ఎలిఫెంట్, స్టేట్ హార్స్, స్టేట్ ఉంది. బాడీ గార్డ్స్ విత్ కలవరీ బ్యాండ్స్. ఓకే, ఇది వచ్చేసేసి అయితే స్పాట్ మనకి ప్యాలెస్ సెంటర్ అనమాట. అందుకే లైటింగ్తో అదిరిపోయింది, అరుంధతి కోట లెక్కనే ఉంది. జోక్ చేశానులేండి, చాలా బాగుంది. ఇది వచ్చేసి ప్యాలెస్ బ్యాండ్ అనుకుంటా నాకు తెలిసి. ఇది కానీ ప్యాలెస్ ఇట్లాంటి టెంపుల్ అయితే బయట వచ్చేటప్పుడు చూసి నేను అదే అనుకుంటున్నా. చూద్దాం పోయేటప్పుడు ఒకసారి. మురాబారిస్ మంత్రులు ఏమో అంతా. కెమెరాలు బాగున్నాయి. చూడండి, టెంపుల్ ఓనర్ ఉడియార్, ఇతను వచ్చేసి వాళ్ళ సన్. మొత్తం విజిల్స్ అప్పుడేకి ఏమి వినిపించలేదు. నైస్. ప్లీజ్ డోంట్ టచ్ ద వాల్ పెయింటింగ్స్. ఓకే, పెయింటింగ్స్ని అయితే టచ్ చేయొద్దు. చాలా అంటే చాలా మంది ఉన్నారు ఈరోజు అయితే. వచ్చేసి గోల్డ్ది ఊరేగింపు అనమాట. ప్యాలెస్ ఓనర్ వడియార్. కింద ఒక కలర్ ఆర్కిటెక్చర్ సేమ్ అట్లాంటిది, కాకపోతే పైన అయితే ఇంకో కలర్స్ ఈ మధ్య చేసారు అనుకోండి ఇవి నాకు తెలిసి. చాలా అంటే చాలా మంది ఉన్నారు ప్యాలెస్ లోపల. టికెట్స్ కౌంటర్ కూడా క్లోజ్ అయిపోయింది, 5:40 అవుతుంది. అండ్ ఈ స్టెప్స్ ఇక్కడ క్రికెట్ స్టేడియం లాగా ఉన్నాయి చూసారా. ఇదైతే అక్కడ అప్పట్లో పరేడ్స్ అవి జరుగుతుంటే సభలు ఇక్కడ మనోళ్ళు కూర్చొని చూసేవాళ్ళు అనమాట. అందుకోసమే ఇది. దీన్ని బేస్ చేసుకొని క్రికెట్ స్టేడియం కూడా కట్టారు. ప్యాలెస్లో కూడా లిఫ్ట్ కూడా ఉంది. అప్పట్లో రాజు తిరిగేటోడేమో మరి, లేదులేండి కొత్తగా కన్స్ట్రక్ట్ చేసి దర్బార్ లిఫ్ట్ అంట. మనకైతే ఇక్కడి వరకు ఎంట్రీ, పైకి అయితే ఎంట్రీ లేదు. ఇంకా ఎగ్జిట్ అవుతున్నాం మనం. పిల్లగాడు చూడండి బాగా కూర్చున్నాడు ఎక్కి పైన. అసలు డిజైన్ అంటే ఆర్కిటెక్చర్ అంటే ఇది ఇట్లా ఉండాలి. నాదేమో ఇది వచ్చేసి మనకి ఎలిఫెంట్ ముందల అయితే ఉంటాయి కదా, అది ఇవి ఇట్లా తొండంకి ఉంటాయి కదా అవి. ఇంక ఎగ్జిట్ ప్యాలెస్ సెక్యూరిటీ ఫోర్స్. ఇది ఎగ్జిట్ చూడండి. ఇందాక లోపల చూసింది అయితే అదే టెంపుల్. సక్సెస్ఫుల్ అయితే లోపలంతా అయితే చూసేసి మనం అయితే బయటకు వచ్చినాం కదా. లోపల ఎట్లా అనిపించిందో మీరైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అక్కడ చిన్న చిన్న ఫొటోస్ అట్లయితే తీసుకొని థంబ్నెయిల్ కోసం ఇంకా మన ప్రయాణాన్ని సాగిద్దాం టువర్డ్స్ బెంగళూరుకు. ఇంకా ఇక్కడికి వెళ్ళి అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. బెంగళూరు అంటున్నాం, కర్నూలుకి. మన ఇంట్లో బెంగళూరులో ఉందారా? త్వరలో ఏదో ఒక రోజు బెంగళూరులో కూడా ఒక మంచి ఇల్లు తీసుకుందాం. చూడండి ప్యాలెస్ వ్యూ ఒక మాటలో చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. బా ఫ్రేమ్ కేక అసలుకి.
జుమ్. బాగుంది వెదర్ అయితే. ఇక్కడ నుంచి అయితే మనం ఎగ్జిట్ అయిపోదాం. బెంగళూరు ట్రాఫిక్ని స్కిప్ చేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి 500 కిలోమీటర్స్ ఇల్లు కాబట్టి లేదన్న ఒక 2 నైట్ 3 అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. సక్సెస్ఫుల్గా అయితే మనం మైసూర్ సిటీ కూడా దాటేసినాం. వర్షం పడుతుంది కదా, అప్పటి నుంచి అయితే తలువుకుంది వర్షం. నాకు ఒకటే ఒక భయం, బెంగళూరులో అయితే ఎటువంటి ట్రాఫిక్ లేకుండా అయితే దాటేసేయాలి మనం. మన ఫ్యూయల్ కూడా అయితే ఎంటీకి వచ్చింది. ఎక్కడన్నా మళ్ళీ ఫ్యూయల్ అయితే ఫిల్ చేసుకొని చలో కర్నూల్. నాకు తెలిసి ఒక 2:33 అట్లా అవుతుంది. మేబీ కొన్ని బ్రేక్స్ ఎక్కువ తీసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువనే అవుతుండొచ్చు. అయినా సరే మనం సేఫ్ వెళ్ళడానికి ఒక గంట లేట్ అయినా సరే మళ్ళీ నాకు మార్నింగ్ అయితే లేచి ఒక వర్క్ మీద అయితే బయటికి వెళ్ళిపోవాలి. ఇట్లున్నది జీవితం, ఏం చేస్తాం ఇక. వర్షం అయితే వదలట్లేదు. అండ్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ బెంగళూరు మైసూర్ హైవేలో వచ్చేసి ఎగ్జిట్ అయితే ఎడబడతాడు ఉండదు. ఎన్నన్నా ఒక దగ్గర విలేజెస్ వచ్చిన దగ్గరనే మొత్తం ఇట్లా ఫెన్సింగ్ అయితే ఉంటుంది మనకి. సేమ్ అటు ఇటు 2 లొకేషన్స్ మాత్రం అద్దరిపోయి ఉంటాయి. మార్నింగ్ పూట అయితే కేక్ అంతే. ఇంకా కరెక్ట్ 500 ఉంటుంది మైసూర్ నుంచి కర్నూలు. బెంగళూరుకి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఈ టోల్ గేట్ చూడండి. ఇక టోల్ గేట్లు అయితే కొంచెం తక్కువ ఉండే 30-40 రూపీస్, కానీ ఇదైతే హైయెస్ట్ టోల్. ఇది వచ్చేసి 250 అనుకుంటా అప్ అండ్ డౌన్. బాగున్నాయి రోడ్స్ అయితే. బెంగళూరు మైసూర్ ఎక్స్ప్రెస్ వే సూపర్. ఏమైంది ముందటన్నా ఇంకా పోతలేడు, ఫాస్టాగ్ రీడ్ అవుతలేనట్టుంది. ఓకే, మనదైతే అట్లా పోతుంది, అట్లా వెళ్ళాలి. అది అట్లా ఉంటుంది మనతో. లైట్గా ఎక్కడన్నా అయితే మనమైతే డిన్నర్ చేయాలి. ఫీలింగ్ హంగ్రీ. బెంగళూరు ట్రాఫిక్ అయితే చూడండి, వర్షం మొత్తం వచ్చి ఫ్లైఓవర్ల మీద నీళ్ళు ఆగిపోయినాయి. అండ్ సక్సెస్ఫుల్గా అయితే ఇప్పుడే ఒక చిన్న డిన్నర్ అయితే కంప్లీట్ చేసినాం. ఏం లేదు, అక్కడైతే టిఫిన్ చేసేసినాం రైట్ సైడ్లో. బెంగళూరు సిటీలో అయితే కొంచెం ఇది ఓల్డ్ రింగ్ రోడ్ నుంచి అయితే వెళ్తున్నాం. ట్రాఫిక్ అయితే కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మరీ ముందట ఎలక్ట్రానిక్ సిటీ అట్లా నుంచి వస్తే మాత్రం దుమ్ము లేసిపోతుండే. వర్షం అయితే ఓకే కొంచెం తగ్గింది. తినేసే లోపలైతే స్టార్ట్ అయిపోయినాం మళ్ళీ. మనమైతే ఇప్పుడు టువర్డ్స్ కర్నూలుకి. మన బెంగళూరు సిటీ దాటే వరకు ఇంకొక హాఫ్ అన్ అవర్ to 40 minutes పడుతుంది అనుకున్నాను తెలిసి. మార్నింగ్ 4:50 అవుతుందని చూపిస్తుంది కర్నూలు. చూద్దాం. నేను పోయి పండుకునేసరికి ఒక 2 hours పడుకొని మళ్ళీ 8-8:30 కల్లా అయితే ఒక చిన్న ఫంక్షన్ ఉంది, అక్కడికైతే వెళ్ళాలి మళ్ళీ. ఓకే, సక్సెస్ఫుల్గా అయితే మనం బెంగళూరు సిటీ అయితే కొంచెం ఒక 70% అయితే దాటేసినాం. ఈసారి ఈ ట్రిప్పులో అయితే బెంగళూరు సిటీ మనకు మంచిగా కలిసి వచ్చింది. ఎందుకంటే పోయేటప్పుడు 0 ట్రాఫిక్, ఇప్పుడైతే ఓకే మూవింగ్ ట్రాఫిక్ ఉంది అంతే. ఇది ఒక్కటైతే మంచి విషయం చెప్పుకోవచ్చు. ఇంకొకటి రోడ్డు కూడా మనల్ని మిడిల్లోకి వెళ్ళి తీసుకురాకుండా ఒక ఓల్డ్ రింగ్ రోడ్లోకి వెళ్ళి తీసుకొచ్చింది మన గూగుల్తో. ఇది ఒకటైతే మంచి పని. అండ్ మనమైతే ఇప్పుడే ఒక చిన్న కాఫీ బ్రేక్ అయితే తీసుకొని ఇంకా మనమైతే కర్నూలుకి టువర్డ్స్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసినాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 320 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా కర్నూలుకి వెళ్ళిపోదాం పదండి. రైట్ మనం వచ్చేసి చిక్బల్లాపూర్ నియర్ బై అయితే ఉన్నాం. వర్షం అయితే మైసూర్ నుండి నాన్ స్టాప్ కొడుతూనే ఉంది. వర్షం పడమ్మా అన్నప్పుడేమో పడదు, కానీ కరెక్ట్ జర్నీలు ఉన్నప్పుడు పడుతుంది. చూడండి, సంపుడు చంపుతుంది. విండోస్ అన్నీ ఎక్కించుకొని ఏసీ వేసుకొని అయితే ప్రయాణం ఒక స్వింగ్లో కొనసాగిస్తున్నాం. ఇట్లాంటి పాటలు పెట్టుకొని బాగుంది. నేనైతే ముందటికి వచ్చేసిన అబ్దుల్లా కంపెనీ ఇవ్వడానికి. హాయ్ ఫ్రెండ్స్. ట్రిప్ అయిపోతుంటే హాయ్ ఫ్రెండ్స్ అంట. కియా దగ్గరికి వచ్చినాం. కియా వర్షం అయితే తగ్గింది, బెటర్ నౌ. ఏమన్నా ఒక మంచి టీ బ్రేక్ తీసుకోవాలి, జర నిద్రమబ్బులాగా అట్లాంటిది ఏమైనా ఉన్నా మైండ్ మొత్తం రిఫ్రెష్ అవుతుంది. నాకు ఈ రోడ్ మొత్తం నాకు నచ్చేదంటే కియా చూడండి. ఆ లోగో కొత్తది అయితే సూపర్ ఉంది అంతే. ఇంకా దాన్ని షార్ట్కట్లో చూసినట్టయితే KN అట్లా కనిపిస్తుంది చూడండి. ఇది మనకు మెయిన్. ఒక నిమిషం ఫోకస్ చేస్తా. కియా దీన్ని ఎంతమంది అయితే విజిట్ చేసిరో, అలాగే కియా కార్లు అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.
వెల్కమ్ టు ది అనంతపూర్. సక్సెస్ఫుల్ అయితే మనం అనంతపూర్ వరకు అయితే రీచ్ అయిపోయినాం. కర్నూలు కరెక్ట్ ఇంకొక 150 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి మనకి 3 అయితే అవుతుంది. ఇంకొక 2 అవర్స్ అయితే వెళ్ళిపోతాం కర్నూలుకి. అంటే ఆల్మోస్ట్ 5 అవుతుంది. పోయి పట్టుకోవాలి. ఇంకా ఇప్పుడే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం వెనకాల. ఇంతలోనే అనంతపూర్ వచ్చేసింది. వర్షం అయితే ఇంకా లేదు. లాస్ట్ చిక్బల్లాపూర్ దాటే వరకు ఉండే అంతే. ఇంకా జర్నీ అయితే ఒక స్వింగ్లో సాగుతుంది అంతే. అన్న చూడండి ఎవరు రోడ్డు మధ్యలో ఆడ ఆపేసిండు బండి. పార్కింగ్ వేసుకోలే, ఏం వేసుకోలే. ఇప్పుడు పోతుండు, పోవాలా వద్దా అని ఆలోచిస్తుండు. అండ్ ఇప్పుడే ఒక చిన్న టీ బ్రేక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ గుత్తి ఒక ఎంట్రన్స్లో ఒక 5 కిలోమీటర్స్ అయితే గుత్తి. ఒక నిద్ర వచ్చినట్టయితే ఒక చిన్న టీ బ్రేక్ అనుకోండి. కళ్ళు ఇట్లు ఉన్నాయని ఏమనుకోకండి, నిద్ర మబ్బులు కదా అట్లే ఉంటాయి. బాగుంది సాయి. బాగుందంటే మరీ సూపర్ కాదు, యావరేజ్.